అమరావతి అందరి రాజధాని కావాలి. కమ్మరావతి ముద్ర పోవాలంటే బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వాల్సిందే. ఆ కమ్మని ముద్ర చెరగాలంటే అడుగు పడాల్సిందే. బీసీవీ పార్టీ చెప్పింది చెయ్యండి. ఆపై కమ్మరావతి అని ఎవరైనా అంటే ఏం జరుగుతుందో చూడండి. అమరావతి కొన్నేళ్లుగా వివాదాలకు నిలవు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలువరా కమరావతి అనే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీవీ పార్టీ గలం విప్పింది. అమరావతి కేవలం ఒక వర్గానికి పరిమితం కాకూడదని, అది నిజమైన ప్రజా రాజధానిగా మారాలని బీసీవీ పార్టీ డిమాండ్ చేస్తోంది. అమరావతి నిర్మాణ ప్రకటన వచ్చినప్పటి నుంచి దానిపై ఒక సామాజిక వర్గ ముద్ర పడిందని, దానికి కమ్మరావతి అనే పేరు వాడుకలోకి రావటం దురదృష్టకరమని బీసీవీ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు అమరావతిని అందరి రాజధాని అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న విమర్శల్ని తిప్పికొట్టాలంటే చేతల్లో చూపాలని పార్టీ స్పష్టం చేస్తోంది. అమరావతికి ఉన్న ఆ బ్రాండ్ నేమ్ ను తుడిచేయాలనేది బీసీవీ పార్టీ ప్రధాన లక్ష్యం. అందుకే రాజధాని నడిబొడ్డున వెనకబడిన తరగతులకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. బీసీలకు అక్కడ భూమి ఇవ్వండి, అప్పుడు దాన్ని ఎవరైనా కమరావతి అని పిలుస్తారేమో చూద్దాం అంటూ సవాలు విసురుతోంది. ఒక్కసారి బీసీలకు 1000 ఎకరాలు కేటాయించిన తర్వాత కూడా ఎవరైనా అమరావతిని తక్కువ చేసి మాట్లాడినా లేదా కమరావతి అని వెక్కిరించినా చూస్తూ ఊరుకోబోమని బీసీవీ పార్టీ హెచ్చరిస్తోంది. టీడీపీనో జనసేననో స్పందించక ముందే బీసీవీ పార్టీ ముందుండి పోరాడుతుందని, అలా మాట్లాడే వారి నాలుకలు చీరేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అమరావతి అభివృద్ధి చెందాలని, కానీ ఆ అభివృద్ధిలో అన్ని వర్గాలకు సమాన వాటా ఉండాలని బీసీవీ పార్టీ కోరుకుంటోంది. రాజధానిని అన్ని వర్గాల వారికి అనుకూలమైన ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వెంటనే బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే అమరావతికి నిజమైన అర్థం, పరమార్థం లభిస్తుందని పార్టీ భావిస్తోంది.